హాయ్ నమస్తే అందరికీ. యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన 4 రూల్స్ అండి. నేను చెప్తాను, కంపల్సరీ మీరు ఈ ఫోర్ రూల్స్ అనేవి ఫాలో అవ్వండి. మీ ఛానల్ అనేది త్వరగా మానిటైజేషన్ అవుతుంది. కంపల్సరీ, ఇది నా గ్యారంటీ. ఏం లేదండి, జస్ట్ ఈ 4 రూల్స్ మీరు ఫాలో అవుతే మీకు 4000 వాచ్ అవర్స్ అనేవి త్వరగా వస్తాయి. మీ ఛానల్ అనేది త్వరగా మానిటైజేషన్ అవుతుంది. ఆ 4 రూల్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ ఫేస్ చూపివ్వాలి. సెకండ్ థింగ్, మీ వాయిస్ అనేది వినిపించాలి. అలాగే రెగ్యులర్గా షార్ట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం షార్ట్స్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి. ఇలా చేస్తూ మీరు డైలీ చేయండి. ఇలాగా కంపల్సరీ మీ ఛానల్కి త్వరగా గ్రోత్ ఉంటుంది, సబ్స్క్రైబర్స్ త్వరగా వస్తారు. అలాగే మీ ఛానల్ అనేది కూడా త్వరగా మానిటైజేషన్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా నేను చెప్పిన రూల్స్ అన్నీ ఫాలో అవుతూ, నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ మీ ఛానల్ని మానిటైజేషన్ చేసుకోండి. చాలామంది కొన్ని యూట్యూబ్ రూల్స్ అనేవి ఫాలో అవ్వకుండా వాళ్ళకు ఇష్టం వచ్చినట్లుగా వీడియోస్ చేసేస్తూ ఉంటారండి. సరే, ఇష్టం వచ్చినట్లుగా చేసిన ప్రాబ్లం లేదులే, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుకింగ్ వీడియో ఉందనుకోండి. కుకింగ్ వీడియో తీస్తున్నారు. వీడియో తీసి దాన్ని డైరెక్ట్గా అలాగే అప్లోడ్ చేసేస్తారు. వెనకాల ఏదో ఒక మ్యూజిక్ ఇచ్చేసి, బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక మ్యూజిక్ ఇచ్చి అప్లోడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ యూట్యూబ్ రూల్స్ ఏంటి అని అంటే, యూట్యూబ్లో మన ఫేస్ కానీ లేదంటే మన వాయిస్ అనేది కానీ వాళ్ళకి చూపివ్వాలి మనం. అలా యూట్యూబ్కి చూపించడం వల్ల ఏమవుతుందంటే, యూట్యూబ్ ఈ పర్సన్ది ఛానల్ అని చెప్పి మనల్ని ఐడెంటిఫై చేస్తుంది. అలా ఐడెంటిఫై చేయడం వల్ల మన వీడియోస్ని సజెషన్స్లోకి పంపించి మనకు ఒక రీచ్ అనేది వస్తుంది. కానీ చాలామంది ఎలాగంటే, యూట్యూబ్లో ఫేస్ చూపించడానికి కానీ షైగా ఫీల్ అవుతుంటారు. ఇంకొకటి, వాయిస్ ఇవ్వడానికి కూడా, అంటే నాకు అంతగా మాట్లాడడం రాదు, వాయిస్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాయిస్ ఇవ్వకుండా డైరెక్ట్ ఎలా తీసిన వీడియోని అలా ఒక మ్యూజిక్ ఇచ్చేసి అప్లోడ్ చేసి వదిలేస్తారు. బట్ అలా చెయ్యకుండా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కుకింగ్ వీడియో చేశారనుకోండి, మంచిగా ఆ కుకింగ్ వీడియోకి వెనకాల మీ వాయిస్ ఇవ్వండి, మంచిగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. లేదంటే డైరెక్ట్గా మీరు కుకింగ్ చేసేటప్పుడు మీ ఫేస్ ఆ కుకింగ్ని చూపిస్తూ, ఆ ప్రాసెస్ చూపిస్తూ డైరెక్ట్గా మీరు మాట్లాడుతూ వీడియో చేయండి, అలా అప్లోడ్ చేయండి. ఒకసారి అలా ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీ వీడియోస్కి అనేది రీచ్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి, నేను చాలా ఛానల్స్ అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, చాలా ఛానల్స్లో కూడా ఓన్లీ షార్ట్స్ ఒకటి పెట్టి వదిలేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి అంత ఛాన్సెస్ ఉండవు. అంటే అవుతుంది, అవ్వదు అని కాదు, కాకపోతే అది ఏంటంటే మినీ మానిటైజేషన్ మాత్రమే అవుతుంది. షార్ట్స్ ఒకటి అప్లోడ్ చేయడం వల్ల బెనిఫిట్ అయితే ఉంది, నేను లేదని అనటం లేదు. ఎట్ ది సేమ్ టైం లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే మన ఛానల్ ఫుల్గా మానిటైజేషన్ అవుతుంది. మరి షార్ట్స్ ఒకటే ఎందుకు చేయదు, లాంగ్ వీడియోస్ ఎందుకు చేయాలని కూడా అడగవచ్చు. ఇప్పుడు షార్ట్స్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం లాంగ్ వీడియోస్ కూడా చేయాలి. షార్ట్స్ చేయడం వల్ల యూజ్ ఏంటి అని అంటే, మన ఛానల్కి త్వరగా రీచ్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ కూడా త్వరగా వస్తారు. షార్ట్స్ ఏంటి అని అంటే త్వరగా వైరల్ అవుతాయి అన్నమాట. అలా వైరల్ అవ్వడం వల్ల దానివల్ల మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు తొందరగా వస్తారు. అలాగే లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనకి వాచ్ అవర్స్ అనేవి వస్తాయి. షార్ట్స్ వల్ల మాత్రం మనకి వాచ్ అవర్స్ రావు. కంప్లీట్గా షార్ట్స్కి వచ్చే అసలు వాచ్ టైం అనేది మనకి కౌంట్ అవ్వదు. లాంగ్ వీడియోస్కి వచ్చే వాచ్ టైం మాత్రం కంపల్సరీ మనకి కౌంట్ అవుతుంది. సో లాంగ్ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేయాలి. చాలామంది షార్ట్స్ ఒకటి పెట్టేసి వదిలేస్తారు, అయిపోయింది. షార్ట్స్తో కూడా మానిటైజేషన్ అవుతుంది, కానీ అది మినీ మానిటైజేషన్ అవుతుంది. షార్ట్స్ వల్ల వచ్చే రెవెన్యూ అనేది అంత ఎక్కువగా ఉండదు, కానీ లాంగ్ వీడియోస్ వల్ల వచ్చే రెవెన్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే, మీ ఛానల్ ఒకవేళ త్వరగా మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే, మీరు షార్ట్స్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయండి. అలాగని ఇప్పుడు డేకి వచ్చేసి ఒక 2-3 షార్ట్స్ పెట్టారనుకో, డైలీ లాంగ్ వీడియోస్ కూడా పెట్టొద్దండి. కంపల్సరీ ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీక్లో ఒక 2 లాంగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయండి. డైలీ షార్ట్స్ మాత్రం డైలీ అప్లోడ్ చేయండి. షార్ట్స్కి మంచి రీచ్ ఉంటుంది, దానివల్ల మనకి త్వరగా సబ్స్క్రైబర్స్ వస్తారు, బాగుంటుంది. మన ఛానల్ కూడా వైరల్ అవుతుంది. షార్ట్స్ వల్ల ఫస్ట్ మనం సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలి. అలా సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్న తర్వాత అప్పుడు మనం లాంగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ మన షార్ట్స్తో పాటు మన లాంగ్ వీడియోస్ చూసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దట్ ఏమవుతుంది, మన లాంగ్ వీడియోస్కి వాచ్ టైం అనేది వస్తుంది. ఆ వాచ్ టైం రావడం వల్ల మనకి త్వరగా 4000 వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. మన ఛానల్ అనేది త్వరగా మానిటైజేషన్ అయిపోతుంది. సో ఇక నుంచి మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే, మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అని అంటే,
ఫస్ట్ షార్ట్స్ తోటి స్టార్ట్ చేయండి. కొద్ది రోజుల తర్వాత చిన్నగా లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయండి. బట్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారంటే కంపల్సరీ అందులో మీ ఫేస్ అన్నా కనిపించాలి, లేదంటే మీ వాయిస్ అన్నా వినిపించాలి. అలాగా మాత్రమే అప్లోడ్ చేసుకోండి. దానివల్ల మనకి తొందరగా రీచ్ ఉంటుంది. అలా కాకుండా మన ఫేసు కనిపించకుండా, మన వాయిస్ వినిపించకుండా జస్ట్ ఏదో కంటెంట్ పెట్టేసి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పెడితే మాత్రం మన ఛానల్కి అంత రీచ్ అనేది ఉండదు. సో మీరు చేయాల్సిన పని ఏంటి, మెయిన్గా పర్సన్ కనిపించడము, లేదంటే వాయిస్ వినిపించడము, ఏదో ఒకటి చెయ్యండి. ఏమవుతుందండి, యూట్యూబ్లో కనిపిస్తే ఏం కాదు. సో మీ ఫేస్ చూపివ్వడమో లేదంటే మీ వాయిస్ ఇవ్వడమో చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి మన ఛానల్కి త్వరగా గ్రోత్ ఉంటుంది, అలాగే మనకి త్వరగా వాచ్ టైం కూడా వస్తుందన్నమాట. సో ఇలా ట్రై చేసి చూడండి. కంపల్సరీ మీ ఛానల్కి 4000 వాచ్ అవర్స్ అనేవి త్వరగా వస్తాయి. మీ ఛానల్ త్వరగా మానిటైజేషన్ అయిపోతుంది. అలాగే మనకి షార్ట్ వీడియోస్కి వచ్చినంత రెవెన్యూ లాంగ్ వీడియోస్కి ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట. షార్ట్ వీడియోస్కి అంత ఎక్కువ రెవెన్యూ రాదు, కానీ లాంగ్ వీడియోస్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటి, లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయండి. షార్ట్స్ అప్లోడ్ చేయాలి, అట్ ది సేమ్ టైం లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి. ఇలా ట్రై చేసి చూడండి. కంపల్సరీ మీ ఛానల్ త్వరగా గ్రోత్ అవుతుంది, మీకు వాచ్ అవర్స్ కూడా త్వరగా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.